భగవంతుడు ఏకస్వరూపుడు కాదు, సమష్టి స్వరూపుడే. God is the form of the universe, cosmos. సర్వజీవుల యందు సర్వ ప్రాణముల యందు తాను చలించక కదలక స్థిరంగా ఉండేటువంటి వాడే. God is steady, present in all of the living beings and in all of creatures. అట్టి స్థిరమైనటువంటి భగవంతుడు సమీపంలోనే ఉండగా ఎందుకు మానవులు ఇంత భ్రమించి లోకాలను సంచరించి అనేక రకమైనటువంటి యొక్క కష్ట జీవితాన్ని గడుపుతున్నారు? When that God is so near, how is that man is deluded? Why does he move about in this world full of confusion and chaos? భగవంతుడు ప్రతి హృదయమునందు కూడాను అచంచలుడై ఉంటున్నాడు, అప్రమాణుడై ఉన్నాడు. God is present at the altar of every human heart, steady, installed. ఎక్కడ చూచినా కూడాను అట్టి భగవంతుని మనము దర్శించవచ్చును, You can visualize God everywhere. స్పర్శించవచ్చును, You can touch him. సంభాషించవచ్చును. You can converse with him. కానీ అట్టి సాహసమును అట్టి పరమ ప్రీతిని తమ యందు లేకపోవటం చేతనే ఇంతటి బాధలకు గురి అవుతున్నారు. That capacities, that abilities are lacking in man, and therefore is not able to converse with God.